పార్టీపై అస్త్రాలను సంధించడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరొకటి వదిలారు. ఈసారి తన తండ్రి మాజీ సీఎం అయిన కేసీఆర్ను కూడా వదలలేదు. అంతేకాదు యూటీ బీటీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు ఇంతకీ ఈ ఉద్యమ బ్యాచ్ ఎవరు? బంగారు తెలంగాణ బ్యాచ్ ఎవరు? అసలు కవిత ఏమన్నారు? దాని అర్థం పరమార్థం ఏంటి? ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడే కవితకు ఈ బ్యాచ్లు ఎందుకు గుర్తొచ్చాయి? పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని అంటారు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంది అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, ఒకటో రెండు పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనుక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చిరు ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చింది. ఇవి జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లిలో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిందంటున్నారు కవిత. ఇంతకీ ఈ బీటీ బ్యాచ్ ఏంటన్నదే కదా మీ సందేహం. బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అని. ఈ పదం ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది కదా? ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా దశాబ్దం క్రితం, అంటే తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో వినిపించింది ఈ పదం. అప్పట్లో ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన నేతలను బీటీ బ్యాచ్ అని పిలిచేవారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పదాన్ని వాడుతున్నారు కవిత. ఎందుకు అనేది ఇప్పుడు ప్రశ్న. 2014 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరి పదవులు దక్కించుకున్న వాళ్లను ఇలా బీటీ బ్యాచ్ అని పిలిచేవారు. ఉద్యమంలో కష్టపడిన వాళ్లకు కాకుండా ఇలా పార్టీ మారి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టడంపై అప్పట్లో తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. బంగారు తెలంగాణ ఫలాలను అందుకుంటున్నారంటూ వీళ్లను బీటీ బ్యాచ్ అంటూ బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలు సెటైరిక్ గా పిలుచుకునేవాళ్లు. ఆ సమయంలో బీఆర్ఎస్ లోనే ఉన్న కవిత మాట్లాడలేదు. కనీసం రెండోసారి గెలిచాక కూడా ఈ అంశం ఎలాంటి స్పందన లేదు. దాదాపు 10 ఏళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఇలా మాట్లాడటం వెనుక మతలబేంటి అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రజల్లో జరుగుతోంది. కవిత యాంటీ బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుంటున్నారనేది ఇప్పటికే అందరికీ అర్థమైంది. కానీ ఇలాంటి యూటీ బీటీ బ్యాచ్ అంటూ మాట్లాడటం ఎంతవరకు మేలు చేస్తుందో కానీ అంతో ఇంతో బ్యాక్ ఫైర్ అవటం మాత్రం తప్పదు. నాట్ ఓన్లీ యూటీ బీటీ, బీఆర్ఎస్ పై చేసే విమర్శలు, ఆరోపణలు విన్న ప్రతిసారి ఇన్నాళ్లు ఏం చేశావు కవితమ్మా అనే ప్రశ్ననే ప్రజలు వేస్తున్నారట. ఇన్నాళ్లు నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నా అవి అస్సలు నమ్మబుల్ గా లేవనేది జనం మాట. ఒక్కసారి ఈ మాటలు వినండి, మీకు ఇంకొన్ని డౌట్స్ రాకమానదు. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏమక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నీకు దొరికింది అంటే నువ్వు ఏం కారణం ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ ఉంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి
అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు. ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీలు కాపానికి బీసీలలో లేరు లీడర్లు, నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తినుకుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా, కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం చేసి, కార్యకర్తను ఏకం చేసి ఆయననే దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ గేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. ఈ వ్యాఖ్యలు చేసింది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కవిత చేసిన అక్రమాల చిట్టా మా దగ్గరుంది, ఆమె అక్రమాల గురించి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు అంటున్నారాయన. అంటే జాగృతి కవిత తప్పులను ఆయన లెక్క వేస్తున్నట్టు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జాగృతిని బరిలోకి దింపుతారని, అందుకే ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కవిత టార్గెట్ చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇంతకాలం కవిత విషయంలో చూసి చూడనట్లు వదిలేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇకపై మాత్రం మాటకు మాట ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయ్యారట. అందుకే మాధవరం అంత ఫైర్ అయ్యారంటున్నారు. ఏదేమైనా కవిత వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ కు చిరాకు తెప్పిస్తుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం కాగల కార్యం కవితే తీరుస్తుందన్నట్టుగా లోలోన సంతోషపడుతున్నారట. మొత్తానికి బీఆర్ఎస్ పాలనా తీరు, అందులో లోపాలను కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే చెప్పటం మాత్రం హైలైట్ అనే చెప్పాలి.